తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మంలో టీడీపీ ఆఫీసును సందర్శించిన సందర్భంగా పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పాటు సిపిఐ ప్రజాపంత కార్యాలయాలకు వెళ్లి ఆత్మీయ సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం సందర్శించిన సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. తమకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందన్న పొంగులేటి టీడీపీ కార్యకర్తల ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారన్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్తశుద్ధితో అభివృద్ధితో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిపిఐ ఎంఎల్ ప్రజా పంత సహకరించాయని తెలిపారు. 100కు 100% అభయహస్తం ద్వారా 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. కాగా ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా టీడీపీ కార్యాలయానికి చేరుకొని కార్యకర్తలతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ నేతలు ఆదమర్చి వ్యవహరించారేమో గానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు నిద్రపోలేదంటూ తెలుగు తమ్ముళ్లపై పొంగులేటి ప్రశంసలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడనే సంగతి తెలిసిందే. ఇక వైఎస్ఆర్సీపీ ద్వారానే పొంగులేటి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసిన పొంగులేటి టీడీపీ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఈ క్రమంలోని తెలంగాణ వైఎస్ఆర్సీపీ బాధ్యతలను జగన్ పొంగులేటికి అప్పగించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ పార్టీలో చేరారు. అయినా సరే జగన్ కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు మంత్రి పొంగులేటి. ఇక 2019 ఎన్నికల్లో పొంగులేటికి కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో నిరాశ చెందిన పొంగులేటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని శపథం చేశారు ఆయన అన్నట్టుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 8 స్థానాలు, సిపిఐ 1 గెలువగా బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితమైంది. ఇక భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలిచినప్పటికీ ఆయన కూడా పొంగులేటి వర్గానికి చెందిన వారే. అయితే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉండి ఖమ్మంలో టీడీపీకి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు జగన్ కు సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు టీడీపీ ఆఫీసుకు వెళ్లడమే కాకుండా జగన్ కు బద్ధశత్రువైన చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పడం గమనార్హంగా మారింది. ఈ విషయంపై పార్టీ నేతలు పొంగులేటి చంద్రబాబుకు మద్దతు తెలుపుతారా అనే ఆలోచనలు తలెత్తుతున్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, మార్పు రావాలి అని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తుంది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని, రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది అని ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది, ఆలోచిస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు కానీ, జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్నదానికంటే ముందు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ తెలుగు తమ్ముళ్ళు
గత ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన నిర్ణయాల్ని చర్మగీతం పాడిందన్న సంగతి కూడా మనకి తెలియదు కాదు. మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ బాబు గారికి, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభినందనలు, కృతజ్ఞతలు. వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ళకి మీరు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. మేమేదో అధికారంలో లేమని మీరు ఎవరు కూడా నిలా పడద్దు. కాంగ్రెస్ పార్టీలో మేమున్నా మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. భవిష్యత్తు రాజకీయాల్లో, భవిష్యత్తు రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలోని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ